రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః. పూర్వకాలమున ఒకనొక గ్రామంలో నాగంబొట్టు అనబడి ఒక నీరుపేద విప్రుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు నారాయణం భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. ఆ నీరుపేద బ్రాహ్మణుడు ఎన్ని ఇల్లు తిరిగినా ఏ గ్రామం వెళ్ళిన వారికి సరిపడు ఆయావారం లభించేది కాదు. ఆ నలుగురికి పూట గడవడమే కష్టంగా ఉండేది. దారి తేను కానక నాగంబట్టు తల్లిని పోతుండేవాడు. ఒకనాడు ఆలోచించి కాశీకి వెళ్లి డబ్బు తెచ్చుకోవాలన్న నిర్ణయాన్ని భార్యతో చెప్పాడు. ఈ ఆలోచనతో నాగంభట్టు భార్యతో తాను వచ్చే వరకు బిడ్డలను ఎలాగో ఒకలాగున సాగుతూ కాలం గడపవలసిందని చెప్పి తాను కాశీకి బయలుదేరాడు. అతడు అలా వెళ్తుండగా అతని పట్ల జాలి గలివారై వ్యాస, నారద, శౌనకాది మహర్షులు మార్గ మధ్యమందు సన్యాసుల రూపంలో సాక్షాత్కరించారు. నాయన నాగంభట్టు, అడుగు తీసి అడుగు వేయలేనంత నీరస స్థితిలో ఎక్కడికయ్యా వెళ్తున్నావు అని ప్రశ్నించారు. అందుక నాగంభట్టయ్య, నేను నీరుపేద బ్రాహ్మణును, ఇక్కడకు దగ్గరలో గల వైష్ణవీపురం మా ఊరు. నాకిద్దరు సంతానం, కొడుకు కూతురు. నా భార్య బిడ్డలను పోషించుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాను. దారిద్ర్యం నన్ను పీడిస్తున్నది. ఆయా వారం పుట్టడం లేదు. దారి తేను కానక కాశీకి పోయి డబ్బు సంపాదించాలన్న నిర్ణయించుకున్నాను. అందు నిమిత్తం బయలుదేరాను అని వారికి వివరించాడు నాగంభట్టు. ఓయి బ్రాహ్మణోత్తమ, రామదేవుని వ్రతమని దేవతలచే చేయబడి ప్రసిద్ధి పొందిన పుణ్యవ్రతం ఒకటి ఉన్నది. అది చేస్తే నీ దారిద్ర్యం తొలగిపోవచ్చు అన్నారా మునీంద్రులు. అయ్యా, ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధి విధానములేమిటో సత్వరము ఉపదేశించి పుణ్యం కట్టుకోండి అని వాళ్ళ కాళ్ళపై పడ్డాడు నాగంభట్టు. నాగంభట్టు నీ యొక్క వ్రతాన్ని గురించి చెప్పే ముందు వ్రతనాథుడైన రామదేవుని కథను చెబుతాము, శ్రద్ధగా విను అని నారదుడు వానికి రామదేవుని కథను వినిపించసాగాడు. పూర్వకాలములో కోసల దేశమనే రాజ్యం ఉండేది. దాన్ని రఘువంశీయుడైన దశరథుడు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు రాణులు. వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. పెద్దలతోనూ కులగురువు వశిష్ఠులతోనూ ఆలోచించి దశరథ మహారాజు పుత్రకామేశ యాగం చేశాడు. యజ్ఞపురుషుడు సాక్షాత్కరించి దశరథునకు పాయస పాత్రనిచ్చి దాన్ని రాణులచే తినిపించమన్నాడు. సంతానం కలుగుతుందని చెప్పాడు. రాణులు ఆ పాయసమును తిన్నారు, గర్భవతులయ్యారు. నవమాసం నిండిన వెనక చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర శుభగడేల్లో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు జన్మించారు. ఆ బాలురు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. ఒకనాడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి తన వెంట యాగ రక్షణకు రామలక్ష్మణుల్ని పంపించమన్నాడు. వాళ్ళు పసివాళ్ళు అని బ్రతిమలాడాడు. వాళ్ళు జగదేక వీరులు, సందేహించకని విశ్వామిత్రుడు చెప్పి వాళ్ళను తనతో తీసుకువెళ్లి బల అతిబల విద్యలు నేర్పించాడు. విశ్వామిత్రుని ఆదేశానుసారము తాటగాది రాక్షసును వధించి యాగ సంరక్షణ చేశారు రామలక్ష్మణులు.